హలో మామ! కొత్త వీడియోకి వెల్కమ్. ఈ వీడియోలో సెలక్షన్ సార్ట్ గురించి ఇన్ డీటెయిల్‌గా చెప్తా. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు 3 సార్టింగ్ అల్గోరిథమ్స్ మ్యాథ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పిన. 5 ఉంటాయి మేజర్‌గా. ఏదైనా మిస్ అయితే ఒకసారి చూడండి. దాంట్లో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. దీంట్లో పర్టిక్యులర్‌గా ఈ సెలక్షన్ సార్ట్ అల్గోరిథం గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు అదేంటి? ఏంది క్లియర్‌గా. మేజర్‌గా ఈ సెలక్షన్ సార్ట్ కంటే ముందు అసలు సార్టింగ్ అంటే ఏంటిదో చాలా మందికి ఐడియా ఉండుంటది. అండ్ ఒకవేళ ఐడియా ఉన్నా పర్లేదు. సార్టింగ్ అంటే ఏంటిదంటే, సరే ఒక లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయనుకో 1, 2, 5, 6, 9, 10 అట్లున్నాయనుకో, దాన్ని ఒక సీక్వెన్స్‌లో అది ఆర్డర్ వైస్‌గా అరేంజ్ చేయడము మ్యాథ్స్ ఈ సార్టింగ్ యూజ్ చేసి చేస్తాము. సో, ఆ లిస్ట్ మొత్తము సార్ట్ అయితది గదా! అంటే సీక్వెన్స్‌లో 1 బై 1, 1 బై 1 వస్తది గదా! 1, 2, 3, 4, 5 ఒక సీక్వెన్స్‌లో వస్తది గదా! సో, దాన్నే సార్టింగ్ అని అంటారు. సో, దీంట్లో చాలా టైప్స్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. సెలక్షన్ సార్ట్, బబుల్ సార్టింగ్, ఇన్సర్షన్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్ ఇట్లాంటివి ఉన్నాయి. మేజర్‌గా దీంట్లో మీకు చెప్పినట్టే సెలక్షన్ సార్ట్ గురించి చూద్దాము. ఈ సెలక్షన్ సార్ట్ మేజర్‌గా ఏం చేస్తదంటే, ఒక లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి గదా! ఫస్ట్ ఆ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని మనం మేజర్‌గా సార్టింగ్ అంటే ఏం జేయాలా? ఫస్ట్ చిన్న నంబర్స్ ఉండాలి. పెరుగుకుంటా లాస్ట్ వరకు పెద్ద నంబర్ అని ఉండాలి. సో, ఫస్ట్ ఈ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌లో తక్కువ నంబర్ మినిమమ్ ఎలిమెంట్, మినిమమ్ నంబర్ ఫైండ్ చేస్తది. ఆ మినిమమ్ నంబర్ తీసుకొచ్చి స్టార్టింగ్‌లో పెట్టేస్తది. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ అరేకి ఆర్ లిస్ట్‌కి ఈ ప్రాసెస్ అనేది జరుగుతా ఉంటది. మళ్ళీ మినిమమ్ నంబర్ ఫైండ్ చేస్తది. అండ్ మళ్ళీ అది తీసుకొచ్చి స్టార్టింగ్‌లో పెడతది. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ వాటికి మినిమమ్ నంబర్ తీసుకుంటది. ఆ నంబర్ తీసుకొచ్చి మళ్ళీ స్టార్టింగ్‌లో పెడతది. సో, ఇది కొంచెం వరకు అర్థమైంది. నేనొక యానిమేషన్ చూపిస్తా. మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతది. సో, ఇది ఒక అరే అనుకోండి. మనకి లిస్ట్ 0 ఇండెక్స్ నుంచి 9 ఇండెక్స్ వరకు మనకి కొన్ని నంబర్స్ అనేవి ఉన్నాయి గదా! ఈ నంబర్స్ అన్నిటిని ఇప్పుడు సార్ట్ జేయాలి. అంటే చిన్న నంబర్ నుండి పెద్ద నంబర్ వరకు అరేంజ్ జేయాలి. అదే ఈ సెలక్షన్ సార్ట్‌లో మనం ఎట్లా చేస్తామనేది ఈ చిన్న యానిమేషన్‌తోని మీకు అర్థమైపోతది. నేను మేజర్‌గా ఏం జేసినా, ఏమన్నా మీకు ఫస్ట్ చిన్న ఎలిమెంట్ చిన్న నంబర్ ఫైండ్ చేస్తది. ఆ నంబర్‌ని తీసుకొచ్చి స్టార్టింగ్‌లో పెట్టేస్తది. ఒకసారి చూద్దామా? సో, స్టార్టింగ్ నుంచి చెక్ చేస్తా ఉన్నది చిన్న నంబర్ కోసము. 19 చిన్న నంబర్ కాదు. 18, 4 చిన్న నంబర్ ఫైనల్. సో, 4 కన్నా 2 చిన్న నంబరే వచ్చింది. దాన్ని ఫస్ట్ స్టార్టింగ్‌లో పెట్టేసింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ నంబర్స్ కోసం చెక్ చేస్తా ఉన్నది. సో, 4 అయితే ప్రస్తుతానికి ఉన్నది. అండ్ ఇప్పుడు 4ని స్వాప్ చేసేస్తా ఉన్నది. సెకండ్ దాంట్లో ఫస్ట్ ఇండెక్స్‌లో ఉన్న దానికి. సో, అండ్ మళ్ళీ నెక్స్ట్ చెక్ చేస్తా ఉన్నది. సో, 13 వచ్చింది. 13ని ఇప్పుడు 19 తోని స్వాప్ చేసేసింది. సో, 18 నుంచి మళ్ళీ తీసుకుంటా ఉన్నది. ఇంకేమైనా చిన్న నంబర్స్ ఉన్నాయా చెక్ చేస్తా ఉన్నది. సో, చిన్న నంబర్స్ ఏం లేవు. సేమ్ యాస్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది. సో, 30 నుంచి మళ్ళీ చెక్ చేస్తా ఉన్నది. ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటది. మనకి సార్ట్ మొత్తం ఆ అరే మొత్తం కంప్లీట్ అయ్యేదాకా. సో, లాస్ట్‌లో మనకి 45, 33 ఉంది గదా! ఆ రెండిటిని కంపేర్ చేసి వాటిని స్వాప్ చేసేస్తాం. ఫైనల్లీ మనకి 2, 4, 13, 18, 19, 20, 30, 30, 34, 45 ఇది సెలక్షన్ సార్ట్ యూజ్ చేసి సార్ట్ అయిపోయింది. ఓకేనా? బేసిక్ అండర్‌స్టాండింగ్ వచ్చింది కదా! సెలక్షన్ సార్ట్ అంటే. సో, దీన్నే కోడింగ్‌లో ఎట్లా చేస్తామనేది చూద్దాం. పెర్ఫార్మ్ సెలక్షన్ సార్ట్ అని అరే. ఒక బేసిక్ అరే తీసుకున్నా. ఒక చిన్న అరే 64 25, 12, 22, 11 ఇది ఒక అరే తీసుకున్నా. ఇప్పుడు దీని మీద సార్టింగ్ అల్గోరిథం మనము ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఫస్ట్ మనము ఒక మినిమమ్ ఒక చిన్న దాంట్లో ఉన్న చిన్న ఎలిమెంట్ ఫైండ్ చేయాలి కదా! తక్కువ నంబరు. మనం ఎట్లా ఫైండ్ చేయొచ్చు? సో, మనము ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని మనం ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ అయితే దాని లెంత్ తీసుకుంటా నేను. మనం ఒక ఫర్ లూప్ రొటేట్ చేసుకోవడానికి. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ ఈ అరే. ఓకేనా? మనకి లెంత్ అనేది వచ్చేస్తది. ఒక ఫర్ లూప్ రొటేట్ చేసుకుంటాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఈ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి జస్ట్ ఈ లెంత్ వరకు రొటేట్ అయితే సరిపోతది మనకి. సో, ఇప్పుడు ఫైన్ మనం ఒక చిన్న లాజిక్ అనేది రాసినా ఒక ఈచ్ ఎలిమెంట్ తీసుకోవడానికైతే లాజిక్ రాసినాము. సో, మనం ఏందంటే ఇప్పుడు ఏ ఇండెక్స్‌లో మినిమమ్ ఎలిమెంట్ ఉన్నదనేది మనకు తెలీదు కదా! సో, దానికి మనం ఏం చేస్తామంటే మనం ఫర్ అనుకుందాము ఫస్ట్ ఎలిమెంట్‌లో ఫస్ట్ ఇండెక్స్‌లో ఆ 64 ఉంది కదా! అది ఏదైనా సరే ఆ 64 గాని, 12 గాని ఏదున్నా అది ఫర్ అస్యూమింగ్ నాకు ఈ ఫస్ట్ ఇండెక్స్‌లో నేను మినిమమ్ ఎలిమెంట్ ఉంది అని అనుకుంటున్నా. సో, మనం మినిమమ్ ఎలిమెంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుందాం. సో, మిన్ ఇండెక్స్ అని తీసుకుంటున్నా. మిన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ. ఐలో ఏముంటది మనకి? ఫస్ట్ ఏముంటది? 0 ఉంటది. మనం ఏం చేసినాం జస్ట్ ఒక అరే తీసుకున్నాము. దాన్ని లెంత్ ఫైండ్ చేసి ఒక ఫర్ లూప్ రాసుకున్నాం. ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకోవడానికి. ఎలిమెంట్ తీసుకొని రాసుకున్నాం. అండ్ మనకి దీంట్లో మొత్తం అరేలో మనకి మినిమమ్ అంటే తక్కువ ఉన్న నంబర్ తెలీదు కాబట్టి ఫస్ట్ ఇండెక్స్‌లోనే తక్కువ నంబర్ ఉంది అని నేను అనుకుంటున్నా. దాన్ని మిగతా వాటితోని కంపేర్ చేసి మనము సార్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత. సో, ఫస్ట్ అయితే నేను ఐలో ఉందనుకుంటున్నా. సో, ఫస్ట్ ఎలిమెంట్ అయితే అనుకున్నాం గదా! ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ నుంచి అంటే 25 నుంచి మిగతా అన్నిటికి ఇంకొక ఫర్ లూప్ రాసుకుందాం. ఓకే. ఫర్ జే అని పెట్టుకుందాం. జే ఇన్ రేంజ్ ఆఫ్ ఈ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలంటే, మనకి ఆల్రెడీ ఈ ఐలో 0 ఉంది గదా! మనం ఏం చేద్దామంటే i+1 ఓకేనా? i+1 నుండి ఈ లెంత్ వరకు మనకి ఈ సెకండ్ లూప్ రొటేట్ అయితే సరిపోతది. అంటే ఏమంటున్నాం మనము i+1 అంటే ఏంటిది? 1 గదా! అంటే ఇక్కడి నుంచి 0, 1 ఇండెక్స్ నుంచి
మనకు ఈ అరే అంతా ఇక్కడ రొటేట్ అవుతా ఉంటుంది. 0 ఇండెక్స్‌లో చిన్న ఎలిమెంట్ ఉంది అనుకుంటున్నా. ఒకవేళ కాదనుకో మిగతా వాటితోని కంపేర్ చేసుకుంటే దాన్ని మూవ్ చేసుకోవచ్చు కదా! అందుకే సెకండ్ ఫర్ లూప్. సరే నెక్స్ట్ స్టెప్ ఏంటిది? కంపేరింగ్. ఇప్పుడు కంపేర్ చేయాలి. ఎట్లా? ఇఫ్ ఈ అరే ఆఫ్ జే, అరే ఆఫ్ జే అంటే ఏమొస్తది? ఇప్పుడు జేలో ఏముంది మనకి? 1 ఉంది. ఎందుకు? ఐ ప్లస్ 1 ఉంది కదా! అంటే 0 ఐలో 0 ఉంటది. 0 ప్లస్ 1 అయితది కాబట్టి, ఇప్పుడు అరే ఆఫ్ జేలో 25 అనే నంబర్ ఉంటది. ఈ 25 అనే నంబరు లెస్ దెన్ ఈ అరే ఆఫ్ అంటే ఫస్ట్ దానితోని కంపేర్ చేయాలి. ఎట్లా ఫస్ట్ దానితోని? ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడుంది మనకి? ఈ మిన్ ఇండెక్స్‌లో ఉంది. అంతే కదా! మిన్ ఇండెక్స్‌తోని కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ఈ 25 అనే నంబరు ఈ 64 అనే నంబర్‌తోని తక్కువ ఉంటే, ఒకవేళ తక్కువ ఉంటే ఏంటిది? ఆ ఇండెక్స్‌లోనే మినిమమ్ ఉన్నట్టే కదా! మినిమమ్ నంబర్ ఉన్నట్టే కదా! ఈ మినిమమ్ ఇండెక్స్‌ని మనము అప్డేట్ చేస్తున్నాం. సో, మిన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జే. జస్ట్ ఆ మినిమమ్ ఇండెక్స్‌ని అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు స్వాప్ చేసుకోవాలి. సో, ఇక్కడి వరకు అర్థమైంది కదా! నేను మేజర్‌గా మళ్ళొకసారి చెప్తా చూడండి. మనం జస్ట్ లెంత్ తీసుకొని ఫర్ లూప్ ఏసుకొని ఒక్కొక్క ఐటెమ్ తీసుకుంటా ఉన్నాము. మినిమమ్ ఇండెక్స్ ఏదో తెలవదు కాబట్టి 0th ఇండెక్స్‌లో మినిమమ్ ఇండెక్స్ ఉందని అనుకుంటున్నాము. నెక్స్ట్ సెట్ ఆఫ్ అరేకి ఇంకొక ఫర్ లూప్ ఏసుకొని నెక్స్ట్ సెట్ ఆఫ్ అరేకి మొత్తం ఇటరేట్ చేసుకుంటున్నాం. సో, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ అరే ఉన్న ఎలిమెంట్స్‌తో ఈ మినిమమ్ ఇండెక్స్‌ని ఫైండ్ చేస్తున్నాం. ఏది? కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ఈ మినిమమ్ మనకి ఈ నెక్స్ట్ సెట్ ఆఫ్ అరే ఆఫ్ జేలో ఈ మినిమమ్ ఇండెక్స్ కన్నా తక్కువ ఇంకేదన్నా ఉంటే ఈ మినిమమ్ ఇండెక్స్‌ని ఫైండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు 64 తోని కంపేర్ చేస్తున్నాం. 65 ఈ 12 ఈ 22 11 అన్నిటికంటే తక్కువ ఉంది కదా! ఇప్పుడు ఈ 11 అనే నంబర్‌ని అది ఫైండ్ చేస్తది. ఈ ఇండెక్స్‌ని దీంట్లో అప్డేట్ చేస్తది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామనంటే ఈ ఇండెక్స్‌ని ఫైండ్ చేసినాం కదా! ఈ రెండిటిని స్వాప్ చేసేస్తున్నాం. అంతే. ఈ పెద్ద నంబర్‌తోని, ఈ నంబర్‌తోని ఇప్పుడు ఈ స్వాప్ చేసేస్తాం. అంతే కదా! సింపుల్‌గా. సో, ఇప్పుడు ఈ స్వాపింగ్ లాజిక్ అనేది నేను రాస్తా. సో, ఈ లాజిక్ అనేది చాలా మందికి తెలుసు. మనం ఇట్లా కూడా చేయొచ్చు. ఏదో ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని, ఆ 2 ఎలిమెంట్స్‌ని ఫస్ట్ టెంపరరీ వేరియబుల్‌కి స్టోర్ చేసి, తర్వాత మనము ఏబీ స్వాప్ చేసేసుకుంటే సరిపోతది. బట్ ఇది కొంచెం మోడర్న్ అప్రోచ్. ఈజీగా అర్థమైపోతది. ఒకసారి చూడండి. సో, ఈ అరే ఆఫ్ ఐ ఈ ఒకటి అండ్ మనం అది అరే ఆఫ్ ఐని అండ్ మినిమమ్ ఇండెక్స్‌ని రెండిటిని స్వాప్ చేయాలి కదా! సో, అరే ఆఫ్ ఐలో ఏముంటది మనకి? బేసిక్‌గా 64 అనే నంబర్ ఉంటది. అండ్ అరే ఆఫ్ మిన్ ఇండెక్స్. అరే ఆఫ్ మిన్ ఇండెక్స్‌లో ఏముంటది? తక్కువ ఎలిమెంట్ అంటే తక్కువ నంబర్ 11 అనే నంబర్ ఉంటది. వాటిని ఇప్పుడు ఈ అరే ఆఫ్ మిన్ ఇండెక్స్ పెడుతున్నా. ఈ అరే ఆఫ్ ఈ ఐ. సో, ఇది ఎట్లా వర్క్ అయితదో చెప్తా నేను. ఇప్పుడు ఈ అరే ఆఫ్ ఐలో ఏముంది మనకి? 64 అనే నంబర్ ఉంది. ఈ 64 అనే నంబరు ఈ అరే ఆఫ్ మిన్ ఇండెక్స్‌లో అప్డేట్ చేసేస్తున్నాం. అండ్ ఈ అరే ఆఫ్ మిన్ ఇండెక్స్ ఉంది కదా! ఇది ఈ అరే ఆఫ్ ఐతోని అప్డేట్ చేసేస్తున్నాం. జస్ట్ దాన్ని అప్డేట్ చేస్తున్నాం. ఒక స్టేట్‌మెంట్‌లోనే. ఒక సింగిల్ స్టేట్‌మెంట్‌లోనే కామా పెట్టి ఈ మొత్తాన్ని అప్డేట్ చేసేస్తున్నాం. ఇది చాలా మందికి తెలియదు. ఇట్లా కూడా మనం స్వాప్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇది అంతే కదా! జస్ట్ ఈ అరే ఆఫ్ ఐని ఈ మిన్ ఇండెక్స్‌తోని, ఈ అరే ఆఫ్ మిన్ ఇండెక్స్‌ని ఈ అరే ఆఫ్ ఐతోని జస్ట్ మనం అప్డేట్ చేసేస్తున్నాం. సో, ఇక్కడ అప్డేట్ అయిపోయినట్టు. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇటరేషన్స్‌లో ఏమైతదో చూద్దాము. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సెకండ్ అంటే ఐ 1 ఉన్నప్పుడు ఇప్పుడు మినిమమ్ ఇండెక్స్ వచ్చేసి ఇది అనుకుంటున్నాం. ఇది ఆల్రెడీ మనం సార్ట్ చేసేసి 11 ఇక్కడ పెట్టేసినాం కదా! ఫస్ట్ ఈ సెట్ ఆఫ్ దాంట్లో. ఇప్పుడు ఇది మినిమమ్ ఇండెక్స్ అనుకుంటున్నాము. నెక్స్ట్ ఈ ఫర్ లూప్‌లో ఇదంతా రొటేట్ అయితది. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ దాంట్లో మినిమమ్ ఇండెక్స్‌ని ఫైండ్ చేస్తాం. మినిమమ్ దాన్ని. ఈ 64 ఇక్కడ వస్తది కదా! దీంట్లో మినిమమ్ ఏంటిది? ఈ 12 అనే నంబర్ మినిమమ్ ఉంటది. అప్పుడు ఈ 12 అనే నంబరు అండ్ ఇక్కడ ఉన్న నంబరు 2 స్వాప్ అయిపోతాయి. అది అట్లనే ఈ అన్నిటికి మనము స్వాప్ చేసుకుంటా వస్తా ఉంటాం. ఫైనల్ అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. ప్రింట్ అరే. ఓకేనా? ఇంకొకటి చూడండి మేజర్‌గా ఇక్కడ చాలా మంది గమనించరు. మనము కొత్త అరే తీసుకోకుండా ఉన్న అరేనే అప్డేట్ చేస్తున్నాం. అంతే గదా! కొత్త అరే తీసుకోకుండా ఆ అరేల నుండి మరి చేంజెస్ చేస్తున్నాం. అదే ఈ సార్టింగ్ అల్గోరిథమ్స్‌లో మెయిన్ థింగ్. ఒకసారి రన్ చేస్తా. మనకు అనుకున్న అవుట్‌పుట్ వస్తుందో వస్తలేదో చూద్దాం. ఓకే. 11, 12, 22, 25, 24 యెస్. కరెక్ట్‌గా సార్ట్ అయిపోయింది. మనం ఇంకా వేరే వాల్యూస్ గూడా ఇద్దాము. లైక్ 33 ఇద్దాము. అండ్ 0 గూడా ఇద్దాం ఒకటి. చూద్దాం ఒకసారి. 0, 11, 12, 22, 25, 33, 64 యెస్. మన సార్టింగ్ అల్గోరిథం అయితే వర్క్ చేస్తుంది. చూసిర్రు కదా! సింపుల్‌గా అయిపోయింది. ఏదన్నా ఒక స్టెప్‌ల అర్థం గాకపోతే మళ్ళొకసారి వీడియో అయితే చూడండి. ఆర్ నాకు కామెంట్ చేయండి. నేను దానికి క్లియర్‌గా మీకు కామెంట్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆర్ ఇంకో వీడియో షార్ట్ వీడియో చేయనీకైనా ట్రై చేస్తా డెఫినెట్‌గా ఈ సార్టింగ్ అల్గోరిథమ్స్ గురించి. సో, ఎట్లా అనిపించింది వీడియో అయితే? ఓకేనా? అర్థమైందా లేదా అని కామెంట్ చేయండి ఫస్ట్ అయితే. అర్థమైందని. నాకు కూడా తెలుస్తది ఎంతమందికి అర్థమైందని. నెక్స్ట్ వీడియో బబుల్ సార్ట్ గురించి వస్తది. డెఫినిట్‌గా మిస్ అవ్వకండి. చాలా ఇంపార్టెంట్స్ ఈ సార్టింగ్ అల్గోరిథమ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.